మనం తిరుమల వెళ్ళి వచ్చామంటే ఎంత డబ్బున్న వాళ్ళైనా ఎంత పేదవాళ్ళైనా వాళ్ళ స్నేహితులకి రిమైనింగ్ వాళ్ళకి లడ్డూ ప్రసాదాన్ని అమృతంలా పంచుతూ ఉంటారే, అటువంటి దానిలో అసలు నెయ్యే వాడలేదంటే అసలు ఎంత గౌరవం. హిందువులుగా రక్తం మరగటంలా జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువుల పట్ల, హిందూ దేవుల పట్ల, హిందూ ఆచార వ్యవహారాల పట్ల అడ్డదిడ్డంగా అస్తవ్యస్తం ఘోరాతి ఘోరంగా ఎన్నో అతిక్రమణలు కావచ్చు, లేదన్నప్పుడు విరుద్ధంగా చేయటం కావచ్చు, ఎన్నెన్నో చేశాడు. అసలు మరలా తీర్థం నోట్లో పోసుకోరు, ప్రసాదం తీసుకోరు. ఎంత దరిద్రం, ఎంత ఘోరారా నాయన. అసలు అటువంటి వాళ్ళకి హిందువులు ఎట్లా ఓట్లేస్తారో అర్థం కావట్లేదు. ఏఆర్ డైరీకి సంబంధించి వైష్ణవ్ డైరీకి సంబంధించేసి క్రాస్ చెక్ చేస్తే వీళ్ళు దుంపదేగా అసలు వీళ్ళు నెయ్యే తయారు చేయాల. అండ్ భోలేబాబా డైరీ గాడు ఒకవేళ తయారు చేస్తున్నాడేమో వాడిదేమనుకుంటే ఆడ కెపాసిటీనే లేదు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భోలేబాబా డైరీ గాడు నెయ్యి సప్లై చేసి అందులో క్వాలిటీ లేదని చెప్పేసి నెయ్యిని ఆపించేసి, దాంతో ఏఆర్ డైరీని వైష్ణవ్ డైరీని ముందు పెట్టి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మేనేజ్ చేసి అంతా కుమ్మక్కై ఏం కాదురా బాబు అని చెప్పేసి టెండర్లు కొట్టేసి ఇక ఆ తర్వాత నెయ్యి సప్లై చేసి పేరుకే నెయ్యి, అందులో పామాయిల్, కెమికల్స్, రా మెటీరియల్, ముడి పదార్థాలు వేరే వేరే, నెయ్యే లేదు అసలు.